హలో అందరికీ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్। ఈరోజు మనం పచ్చి కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం। దీనికోసం ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి। అలాగే మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, మీడియం సైజులో ఉన్న టమోటా ముక్కలు కూడా వేసి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే బాగా వేగుతాయి। అలాగే కొంచెం కొత్తిమీర, 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వీటిని బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి। ఎంత బాగా వేగితే అంత టేస్ట్। ఇలా ఒకసారి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి। ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇవన్నీ వేసుకున్నాక టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మధ్యలో వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చి కరివేపాకు వేసి దీన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసి బాగా కలుపుకోవాలి। ఈ చట్నీ ఇప్పుడు రెడీ అయిపోయింది। దీన్ని మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా బాగుంటుంది। ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి। Please subscribe my YouTube channel for more recipes.